నేనున్న పరిస్థితుల్లో ఎవరైనా అబద్ధం ఆడతారు. పాపం మా మామ పిచ్చిది. నేను మహారాజు లాంటి ఉద్యోగం చెయ్యాలని ఆవిడ ఆశ. అందుకోసం ఉన్న 4 సెంట్ల భూమి నాకు కూడా తెలియకుండా అమ్మేసి వాడెవడో మా ఊరి ప్రెసిడెంట్ బంధువట నాకు ఉద్యోగం ఇప్పిస్తాడని ఆ డబ్బంతా వాడి చేతుల్లో పోసింది. మా మామ మాట విని వాడి కోసం నేను ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడు పెద్ద చీటింగ్ మాస్టర్ని. అప్పటికే వాడు మోసం చేసి పరారయ్యాడు. తను నమ్మినవాడు మోసం చేశాడని తెలిస్తే ఎక్కడ మా మామ గుండాగిపోతుందో అని అప్పటి నుంచి అబద్ధాలాడుతున్నాను. కానీ ఏనాటికైనా ఈ మ్యూజిక్ ద్వారానే మా మామ కలగన్న గొప్ప పొజిషన్కి చేరతాను. అప్పటిదాకా అబద్ధం శరణం గచ్చామి. నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళేదెలా? ఇల్లు గడిచేదెలా? గింజలు కొనడానికి గింజలు లేవే. పప్పులు కూడా అప్పులు పెట్టేవాడు లేడే. మిత్రులారా, గొర్రెలు హరి కాకండి. ఉంగరా నేను ఇలాంటి డేంజర్ వస్తుందని తెలిసే కాకాబట్టి భజన చేసి కాళ్ళు పిసికి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి కవిత గారికి మీరు కొత్తగా రోజా మీద రాసిన కవిత అద్భుతంగా ఉంది. ఆ కవితను నేను రవీంద్ర భారతిలో పాడబోతున్నాను. ఎప్పటి నుండో మీరు నన్ను చూడాలనుకుంటున్నారు, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. రోజా మీద ఇంత అందమైన కవిత రాసిన మీరు ఆ రోజు రోజా పువ్వు గుర్తుగా పెట్టుకుని నా ప్రోగ్రాంకి వచ్చి మీకోసం రిజర్వ్ చేసిన సీట్లో కూర్చుంటారని ఆశిస్తూ మీ అభిమాని రాజా. రాజా, మొట్టమొదటిసారిగా నిన్ను నీ రూపాన్ని చూడబోతున్నాను. I want to see you. I want to meet you. Come on, friends. Wait. Hey, నా జీవితంలో ఈ రోజు చాలా అద్భుతమైన రోజురా. మన ఇవ్వబోయే ప్రోగ్రామ్ కి నా కవితల రాణి కవిత వస్తోంది. మీ ఇద్దరం మొదటిసారిగా కలుస్తున్నాం. యమగండం. అమ్మో 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 అమ్మో, నువ్వే రాహుకాలం? సకల ప్రమాదకారిణి, సర్వ విధ్వంస రూపిణి, వచ్చావా? Don't talk. అన్ని ప్రమాదాలకి, అన్ని నాశనాలకి, అన్ని దరిద్రాలకి కారణం మీరే. ఈ రోజు చాలా మంచి రోజని ఒక అపురూపమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. శనిగ్రహాల్లో ఎదురొచ్చి మొత్తం నన్ను డిసప్పాయింట్ చేశారు. యమగండం, ఏంటే కారం తిన్న కాకిలా రెచ్చిపోతున్నావు? ఈ రోజు నీకే కాదు, నాకు కూడా జీవితంలో చాలా అద్భుతమైన రోజు. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ లో గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తుంటే క్షవరం పెట్టిలా వచ్చి పాడు చేశావే. మీరే పని మీద వెళ్తున్నారో ఆ పని నాశనం అయిపోవాలి. నువ్వు వెళ్లే చోట భూకంపం రావాలి. కూటమి హుస్సేన్ సాగర్ లో నెట్ట చిత్తూరు చండీగఢ్ మోండి. రాష్ట్రంలో ఉన్న పేర్లన్నీ అయిపోయా? చండీగఢ్ అని పరాయి రాష్ట్రంలో దొరకడుతున్నావు. నోరు ముయ్యరా పెద్దాపురం బొడ్డు. నేను ఊరుకున్నా.